ఎస్. గురు శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. మనము ఈ రోజు చాలా ఒక అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే మామూలుగా ఇన్నాళ్ళు ఏదో మనం చెప్పుకుంటున్నది ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు గారు, ఆయన వర్క్స్, ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాము. అదే ఫోకస్ చేస్తూ వచ్చాము. కానీ నేను మొదట్లోనే ఒక మాట ఏం చెప్పాను అంటే, మనము శ్రీరామచంద్రుడి గారిని గురించి చెప్పుకోవడంలో అసలు ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, కేవలము ఆచార్యవర్యుల పాండిత్యాన్ని పరిచయం చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. అదొకటే కాదు. ఎందుచేతనంటే గురువు గారిని కూర్చి జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అని వారిని గురించి చాలా మందికి తెలుసును. కొత్త పరిచయం అక్కర్లేదు. కానీ వారేదైతే పుస్తకాలు అందించారో వాటిల్లోని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఓ ఎంతో చాలా అద్భుతమైనటువంటి అసంఖ్యాకమైన గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు ఉండగా ఆ కొన్ని అలంకార శాస్త్రాలు మాత్రమే పికప్ చేసుకుని, కొన్ని వేదాంత గ్రంథాలు పికప్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యాకరణ గ్రంథాలు కూడా పాతంజల సూక్తి సుధా బిందవ అని, సంస్కృత వచో విచ్చిత్తి అని, ఇలా ఎందుకు సెలెక్టివ్ గా తీసుకున్నారు అని మనం చూసుకోవాలి. పోనీలే అన్ని రాసేసారా అంటే అలా కాదు కదా, ఓన్లీ ఫ్యూ హీ హాస్ టేకెన్ అప్. వై? ఎందుకు అలా కొన్ని ఎందుకు తీసుకున్నారు? మరి రాస్తే నిజం చెప్పాలంటే అలంకార శాస్త్ర చరిత్ర చివరికి రాసినప్పుడు అందులో అన్ని అలంకార గ్రంథాలను పేర్కొన్నారు. మరి అదే వరుసలో ఆయన మొదటి నుంచి భరతుడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చారా అంటే దట్ వాజ్ నాట్ ద పర్పస్. అది కానే కాదు. అలా గనక అయ్యి ఉంటే భరతునితో మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకుని చివరికి జగన్నాథుడు వస్తాడు. ఇంకా చివరికి ఆయన గ్రంథాలు వస్తాయి, ఆయన థీసిస్ మరొకటి. అలా చేయలేదు. వారు ఏం చేశారు? భామహుడిది ముందు తీసుకున్నారు. అసలు భరతుడిది రాసే ఉద్దేశం లేదు వారికి. ఎందుచేతనంటే భరతుడిది ఒకటి ఉద్గ్రంథము. తర్వాత ప్రాక్టికల్ గా చూసినప్పుడు భరతనాట్య శాస్త్రము దానిలోని మెయిన్ ఉద్దేశం అంతా థియేటర్ ఆర్ట్స్. ఎందుచేతనంటే అందులో రస భావ అని రెండు ఏవైతే అధ్యాయాలు ఉన్నాయో అవి మాత్రం కొంచెము వాంగ్మయంతో టచ్ ఉంటాయి. మామూలుగా మన ప్రసంగవశాత్తు గుణాలు చెప్పారు, ఓ నాలుగే అలంకారాలు చెప్తారు, గుణాలు అవి చెప్తారు. అంటే ఈ విధంగా ఒక 5, 6 చాప్టర్స్ మాత్రము మనకు శ్రవ్య కావ్య అనుబంధంతో ఉంటాయి. కానీ మిగిలినవన్నీ నాట్య మండపపు నిర్మాణం మొదలుకొని దేవతా స్థుతులు, ఆ తర్వాత అన్ని ఏదైతే ఉన్నాయో అంటే నృత్య గీతాది విధులు, ఆ మేకప్ సంబంధించింది, భాష సంబంధించింది, పాత్రలు, ఎవ్రీథింగ్. అంటే 36 అధ్యాయాలు చూసుకున్నట్టయితే 6 అధ్యాయాలు ఏమన్నా మనకి వాంగ్మయానికి కేటాయిస్తే అంటే శ్రవ్య కావ్యాలకు కూడా అప్లై అవుతుంది అనుకుంటే, అసలు ఒక మేజర్ పోర్షన్ అంతా కూడా దృశ్య కావ్యాలకే సంబంధించి ఉంటుంది. ఆ దృశ్య కావ్యాలు ఏమిటి అంటే నాటకాలు, అదే నాటకాలు, తర్వాత నాటికలు, ప్రకరణాలు అని మీరు చదువుకున్నారు. దశరూపకాలు, ఉపరూపకాలు, చిన్న చిన్నవి ఏకాంకికలు, మనకున్నది కదా ఈహామృగం అని, మన వ్యాయోగం అని. ఆ విధంగా అవి చదువుకోవడం ఇప్పుడు మనకి దాన్ని ప్రదర్శింపజేయడం అనేది లేదు. కానీ కొంచెం సినిమాలకు, చలనచిత్రాలకి లేదా నాటకాలకి అన్వయించుకుంటే అది అర్థమైపోతుంది. శ్రవ్య కావ్యాలలో ఉన్నదే దానికి మంచి ఆచారుడు ఉండాలి చెప్పడానికి. దాని పర్పస్ ఏంటి, అది ఎందుకు రాశారు అనేది తెలుసుకోవడానికి ఈ అలంకార శాస్త్రాలన్నీ బయలుదేరినాయి. భరతుడిని నిజం చెప్పాలంటే మొదటివాడు భరతుడు అయినప్పటికీ అందులోంచి వీళ్ళు దృశ్య కావ్యాల విషయం తీసుకోకుండా ఆల్ అలంకారికులు, ఈ అలంకారికులందరూ ఏం చేశారు అంటే శ్రవ్య కావ్యం అంటే ఏ కావ్యం అయితే ఈ పంచకావ్యాలను మనం మాట్లాడుకుంటున్నాం, మిగతా కావ్యాలు, ఈ లఘు కావ్యాలు, స్తోత్ర కావ్యాలు అన్ని కూడా స్తుతిపరకమైనవి. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఇవి జనాదరణ పొందినాయి, ఎందుకు ఇవి జనాదరణ పొందలేదు, అందుకని ఏం చేశారు వాళ్ళు లక్ష్య లక్షణం అని చెప్పేశారు. లక్ష్య లక్షణం అన్నప్పుడు ఏమిటి? రామాయణ మహాభారతాలను తీసుకున్నారు.
ఆ తర్వాత ఎవరైతే కాళిదాసు అనంతర కవులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, కాళిదాసుని తీసుకున్నారు. ఇంకా మరి మాఘం తర్వాత వాళ్ళు మాఘం, ఈ విధంగా ఏం చేశారు, ఇది ఒక పెద్ద రీసెర్చ్ మెథడాలజీ లాగా సాగిపోయింది అనమాట. అలా సాగిపోయిన సందర్భంలో అందువల్ల ఏం చేశారు, ఇదే దృక్పథంతో ఆచార్యులు శ్రీరామచంద్రుడు గారు భామహ కావ్యాలంకారంలో మొట్టమొదటిగా దాని పేరు కావ్యాలంకారం అని పెట్టడము. ఎందుకంటే వారు అన్ని అలంకార శాస్త్రాలు చదివారు కదా. ఆ తర్వాత దానిలో కావ్యం అంటే ఎలా ఉండాలి, ఆ మామూలుగా సరళంగా అంటే ప్రసన్న గుణంతో ఉండాలి ఇత్యాదులు మనం చెప్పుకున్నాం. దాని గురించి మన లెక్చర్ కూడా చెప్పుకున్నాం. అది తీసుకున్నారు. ఆ తర్వాత మనము వామనుడి కావ్యాలంకార సూత్రవృత్తి కూడా అతను కూడా అదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా తీసుకున్నాం. ఈ ఒరబడిలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. అంటే ఒక ఆత్మ అదే ఆ, మన రీతి రీతి ప్రాధాన్యం లేదా అలంకార ప్రాధాన్యం, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళారు. అలా చేసుకున్నప్పుడు ఒక్కొక్క మన అలంకారికుని గురించి తీసుకుంటూ ఉంటే వారు ఏదైతే చెప్పారో కావ్యారంభంలో మన మొన్నటి క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటంటే ఈ రాజశేఖరుడిది అనువదించాలి అని అనుకున్నాను అన్నారు వారు. ఎప్పుడైతే థీసిస్ రాశారో అప్పుడే అనుకున్నానంటే ఏం లేదు, రాజశేఖరుడిది ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ స్పెషల్ ప్లేస్ ఉంది అనే మాట ఎక్కడ మనకి అంతగా దృష్టిలోకి రాలేదు, చర్చలోకి రాలేదు. దానికి కారణం ఏమిటంటే కావ్యమీమాంస అనేది ఇది కంప్లీట్ గా ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉంది. అంటే అన్ని విద్యల సమాహారం లాగా ఉంది. అలా ఉండడం వల్ల అది నిజం చెప్పాలంటే కొంచెం ఆ మన అలంకార శాస్త్ర గ్రంథాలతోనే కాకుండా మీమాంస ఇత్యాదులతో పరిచయం ఉన్న వాళ్ళే అయితేనే దానికి న్యాయం చేయగలరు. అదేదో మనం కావ్యమీమాంస ఏదో భామవుడు చెప్పేది చదువు ఓన్లీ ఇన్ఫర్మేటివ్ గా ఉండడం వేరు. అవన్నీ కూడా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తూ వెళ్ళిపోయాయి. వెరీ సింపుల్ టీచింగ్ అది. కానీ రాజశేఖరుడు ఏం చేశాడంటే అతను శ్లోకాల్లో కూడా చెప్పాడు. ఇది ఏదైతే వాంగ్మయం అనేది ఉందో అది విశ్వరూపము. ఆ విశ్వరూప సందర్శనం చేయిస్తున్నాడు మనకి. విశ్వరూప సందర్శనము ఎంత కష్టమైంది, ఎంతమంది కళ్ళు మూసుకున్నారు, ఎంతమందికి విశ్వరూప సందర్శనం అయింది అనేది మనకందరికీ తెలుసు. ఇప్పుడు మహాభారతం చదివిన వాళ్ళకి, భగవద్గీత విన్న వాళ్ళకి, ప్రవచనాలు విన్న వాళ్ళకి తెలుసును. అందరికీ అర్హత ఉండదు. అర్హత అంటే ఏమిటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ముందు మనకు ప్రీ రిక్విజిట్ అంటాం, ముందుగా కొంచెం కావలసిన అవగాహన అనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల కావ్యమీమాంస రాజశేఖరుడు నిజం చెప్పాలంటే ఆ విద్వన్ మనోరంజని అన్నట్టుగా విద్వాంసులు మాత్రమే దాన్ని గూర్చి, కవులు ఆ కావ్యం పట్ల మక్కువ ఉన్న వాళ్ళు అండ్ విద్వాంసులు వాళ్ళు మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపగలరు, దాన్ని స్పృశించగలరు, దాని గురించి మాట్లాడగలరు. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ కావ్యమీమాంస. కారణం ఏంటయ్యా అంటే రాజశేఖరుడు ఒక్క భాష తెలిసిన వాడు కాదు. అవడానికేమో మహారాష్ట్ర దేశీయుడు. ఆ మహారాష్ట్ర అంటే ఏముండింది, రామచంద్రుడి గారిని మనకు ఎందుకు మనము కృతజ్ఞులమై ఉండాలి అంటే రాజశేఖరుడు ఏదైతే ఎయిటీ ఎయిటీ అని మనం అనుకున్నామో ఆ శతాబ్దంలో అంటే నైన్త్ సెంచరీలో ఉన్నవాడు. నైన్త్ సెంచరీలోని టోపోగ్రఫీ ఆఫ్ మహారాష్ట్ర తీసుకోవాలి మనం. నైన్త్ సెంచరీ ఎవరికి తెలుసు, ఎక్కడ రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడ హిస్టరీ తీసుకోవాలి, హిస్టరీ ఆఫ్ మహారాష్ట్ర నైన్త్ సెంచరీ అని మనము గూగుల్లో కొట్టాలి. దొరుకుతుందా, వీ డోంట్ నో. ఒకవేళ ఉన్నది మహారాష్ట్ర భాషలో ఉంటుంది. సో సో మెనీ ప్రాక్టికల్ థింగ్స్ ఆర్ దేర్ అనమాట. హిస్టరీ ఆఫ్ మహారాష్ట్ర తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈయన మహారాష్ట్రలో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాలాంధ్ర ఏర్పడక ముందు చెన్నైతో ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంతో ఉన్న సంబంధాలు, తెలంగాణ రాకముందు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఎవరు కూడా ఈ ఆధునికులకు తెలియదు. ఓన్లీ తెలంగాణ, తెలుగుదేశం అంటే తెలంగాణ ఇక్కడ తెలుసు, ఆంధ్ర అంటే ఆంధ్రాదే తెలుసు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అయితే ఆ గురువు గారు ఏం చేశారు, ఆయన ప్రతి పుస్తకం వెనకాల కూడా పరిశోధన ఉంటుంది. దట్ ఈస్ యాక్చువల్లీ మనము ఇన్వెస్టిగేటివ్ రచనలను మాట్లాడతాం మనం మామూలుగా.
సో ఇన్వెస్టిగేటివ్ రచనల్లో ఏముంటుంది అంటే అది ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని మాలాగా అస్మాదృశులు అంటుంటారు గురుగారు. సో మాలాగా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాకుండా ఈ ఇన్వెస్టిగేటివ్ దానిలో ఏం చేస్తారంటే ఏ టర్మ్స్ అయితే మనకి వీటిల్లో ఆ, బోధపడినవి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించగలగడం అనేది అది అందరికి సాధ్యం అయ్యేది కాదు. దానికోసం వైడ్ రీడింగ్ అవసరం అన్నమాట. అది గురువు గారికి సహజంగా ఉన్న లక్షణం. ఆయన ఒక భారతం రాశారంటే 10 భారతాల దగ్గర పెట్టుకుంటారు. అంటే అన్ని కూడా దాక్షిణాత్య ప్రతి అంటారు, ప్రాచ్య ప్రతి అంటారు. సో ఈ విధంగా నార్దర్న్ ఎడిషన్, సదరన్ ఎడిషన్ అన్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఓ మాట చూసి దెన్ ఓన్లీ ఈ టేక్స్ పెన్ అన్నమాట. అందువల్ల ఈ దీనికి కూడా ఏం చేశారు, మహారాష్ట్ర అని ఏదైతే అతను రాజశేఖరుని గూర్చి మహారాష్ట్ర దేశీయుడు అని చెప్పారు, అక్కడ వెంటనే ఒక పారాగ్రాఫ్ నిండా అప్పుడు మహారాష్ట్ర అంటే ఏ ఏ నగరాలు ఉండేవి, ఇప్పటి కొన్ని రాష్ట్రాల ప్రాంతాలు ఎలా వస్తాయి అనేది ఇచ్చారు. అందువల్లని ఇది మొత్తం చెప్పాలంటే మనకు ఒక 6 నెలలు పడుతుంది. మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక, జిజ్ఞాస ఉంటే గనక కావ్య మీమాంస తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా యూ విల్ గెట్ ఇన్ దాట్. ఓకే. ఆ విధంగా అదే విధంగా ఈయన ఏం చేశాడు, ఏదో మామూలుగా చమత్కారంగా అన్ని కూడా ఏం చేశాడు, మన రాజశేఖరుని యొక్క లక్షణం ఏమిటంటే తను చాలా సుఖమయ జీవితం గడిపినట్టు ఆయన రచన వల్ల మనకు తెలుస్తుంది. రచనల వల్ల ఆయనకు చాలా అద్భుతమైన, చాలా ప్రేమ పాత్రులైన వి చాలా విదుషీమణి అయినటువంటి భార్య కూడా ఉంది. ఆమె పేరు అవంతి సుందరి. ఇవన్నీ ఊరికే పాయింట్ వైజ్ మీకు తర్వాత ఇస్తాం కానీ యాక్చువల్ గా అవంతి సుందరి అని అంటే అసలు నిజం చెప్పాలంటే అనురూప దాంపత్యం, స్కాలర్లీ పోయట్ కి స్కాలర్లీ లేడీ. అందువల్లనే బహుశా మేబీ ఇన్స్పిరేషన్ ఆయన ఏం చేశాడు, ఆ, కావ్య పురుషుణ్ణి సృష్టించాడు, సాహిత్య వధువును సృష్టించాడు. తర్వాత ఈయనకు చాలా భాషలతో పరిచయం ఉంది. ప్రాకృతాన్ని గురించి మాట్లాడతాడు, ఉపభ్రంశం గురించి మాట్లాడతాడు. అంటే ఆల్మోస్ట్ ఇవి ఏవైతే ఈ మహారాష్ట్ర ఈ ప్రాంతాలు బార్డర్ ఏరియాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ లిటిల్ నార్దర్న్ లాంగ్వేజ్, ఏ లిటిల్ మన ఈస్టర్న్ లాంగ్వేజ్, అస్సాం, బెంగాల్ ఆట, అంగ కళింగ అని చెప్తాడు. అంటే ఆయన ఏం చేశాడు, వీళ్ళిద్దరూ కూడా తిరుగుతున్నట్టుగా ఒక ఊహా చిత్రాన్ని కల్పించాడు. అంటే ఏం చేశాడు, మామూలుగా చాలా ముద్దుగా ఉంటుంది. నేను లాస్ట్ టైమే స్టోరీ, షార్ట్ స్టోరీ చెప్పాను, కావాలన్న వాళ్ళు ఆ వీడియో చూసుకోవచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఆ సరస్వతి పుత్రుడేమో సారస్వతేయుడని, పార్వతీదేవి సృష్టించిన అమ్మాయి పేరేమో సాహిత్య వధు అని, సాహిత్యం అంటే ఏమిటో కూడా దీనిలో ఆ, వివరిస్తాడు మన రాజశేఖరుడు. వాళ్ళిద్దరూ, ఇతను ఏదో అలిగి వెళ్ళాడని నేను లాస్ట్ దీనిలో ఎపిసోడ్ లో చెప్పాను. ఇతను సరస్వతీదేవి బ్రహ్మసభకు వెళ్ళగానే ఏడుస్తూ వెళుతూ ఉంటే అతన్ని ఊరుకోబెట్టడానికి సాహిత్యవధువును సృష్టించి పంపిస్తుంది పార్వతి. అయితే వీళ్ళు ఏమిటి అంటే మనకు దేవత అది పాత్రలు కాబట్టి పుట్టుకతోటే చాలా పెద్దగా అయినట్టు అన్నమాట. అందువల్ల అతను వెళుతున్నాడు, అతన్ని అన్వయించడానికి ఏం వెళుతుంది. ఆ వెళ్ళడంలో ఏం చేశారు, మొదటగా అంగ వంగ అవన్నీ చెప్పాడు. అంటే ఇలా మనకి ఎట్లా అది ఏంటి, ఒక ఈస్టర్న్ డైరెక్షన్ ఆయన చెప్తాడు. ముందు తూర్పు దిక్కుకు వెళ్ళాడు అంటాడు. తూర్పు దిక్కు అంటే మనకు తెలిసింది కదా, ఈ అస్సాం వగైరా 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 అటువైపు. అయితే అది కూడా మీకు తర్వాత నేను ఒక కంట్రీస్ ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో అదొక లిస్ట్ చేసేసి దీనిలో అప్లోడ్ చేస్తాను. అదే పవర్ పాయింట్ దానిలోనే కొంచెం ఈ మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తాను, బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అలా వెళితే ఇక్కడ ఏదైతే వాళ్ళ దేశ భాషలు వ్యవహారం ఉందో అది మామూలుగా చెప్తే బోరింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మేము పాఠం చెప్పినట్టుగా చెప్తే బోర్ ఉంటుందని ఏం చేశాడు ఆయన, అలా ఇద్దరు వెళ్ళారు. అలా వెళితే ఆమె ఏం చేసింది, ఇతని దృష్టిని ఆకర్షించుకోవాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటి, అతన్ని ఆకట్టుకోవాలని చెప్పింది ఎవరు, మన పార్వతీదేవి చెప్పింది. కాబట్టి అతన్ని ఆకర్షించడానికి ఒక అద్భుతమైనటువంటి వేషం, మన ఆ, ఆ, వస్త్రధారణ ఇత్యాదులు అంటే హారాలు అన్ని ధరించి వెళ్ళింది. అలా వెళ్ళేటప్పటికి, అలా వెళితే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇవి చాలా మనకు ఇప్పుడు ఏదో మనం ఫిల్మ్ యాక్ట్రెసెస్ వాళ్ళు ఉండగానే మనకు
మోడలింగ్ అంటారు కదండి. మోడలింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే అడ్వర్టైజింగ్, లైక్ ఇలా ఇది వేసుకుంటే బాగుంటుంది, ఇది వేసుకుంటే బాగుంటుంది, అదే కదా. ఇప్పుడు మన ఆభరణాల అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏది కానివ్వండి. అందువల్ల ఈమె వెళ్ళగానే రాజశేఖర్ చెప్తాడు, ఎంత చక్కగా చెప్తాడు అంటే ఆమె వెళ్ళగానే ఆమె ఎలాంటి వేషం వేసుకుందో, ఎలాంటి ఆహార్యం, ఆహార్యం అంటే మనకి ఆర్టిఫిషియల్ అంటే ఇన్ ద సెన్స్ మేకప్ అని మనం మాట్లాడతాం. అలంకరణ ఇత్యాదులు మన నాట్యంలో కూడా అభినయంలో ఆహార్య అభినయం అంటే టోటల్ మేకప్, డెకరేషన్, వస్త్రధారణ, ఎవ్రీథింగ్, ఆర్నమెంట్స్. అది చూసట అక్కడ వాళ్ళందరూ అదే వేసుకున్నారట. వాళ్ళందరూ అది ధరించారు. ఈయన ఏం చేశాడు, మగవాళ్ళది ఏముంటుంది మనకు ఎన్ని చూసినా కూడా ఆడవాళ్ళది ఇటు అటు ఎటటో కట్టడం. వాళ్ళది ఎంత చూసినా మనకు ప్యాంట్ అయినా అదే టూ పార్ట్స్ డివిజన్ ఉంటుంది, పంచ అయినా అదే డివిజన్ ఉంటుంది. పంచ కుట్టిన పంచ అయినా, కట్టిన పంచ అయినా, పెట్టిన పంచ అయినా, అయితే అడ్డ పంచ లేదా నిలువు పంచ, మీరు ఏమన్నా తీసుకోండి, ఎక్కడికన్నా చూసుకోండి, ఎన్ని కుర్తాలు. మనం కూడా అందుకే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే ఆ అమ్మాయికి కొనడానికి ఎన్నో రకాలు, ఇటు కుచ్చులు ఉంటాయి, అటు కుచ్చులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ అబ్బాయిల వరకు వచ్చేటప్పటికి అలా ఉండనే ఉండవు. అందువల్ల ఆయన మామూలుగా యాదృచ్ఛికంగా అంటాడు చూడండి. రాజశేఖరుడి స్టైల్ ఏమిటంటే, అతడు ఏం చేశాడు, ఏదో మరి ఎప్ప- వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణంలో మరి ఎక్కడి నుంచి వచ్చాయి, ప్యాక్ చేసుకున్నారని ఇలాంటివి అడగకండి, ఎందుకంటే వాళ్ళు డివైన్ క్యారెక్టర్స్ కాబట్టి. అతను ఏదైతే యాదృచ్ఛికంగా అంటే జస్ట్ అనుకోకుండా ఏ వేషం ధరించాడో అక్కడి మగవాళ్ళందరూ అదే ధరించారట అని చెప్తాడనమాట. అంటే ఏంటి, అసలు నిజం చెప్పాలంటే ఈ కావ్యమీమాంస చదవని వాడే, జస్ట్ మీ కోరికనే ఐడియాకి చెప్తున్నాను. ఏమిటంటే సినిమాల్లో మీరు చూస్తున్నారా, సినిమాలలో ఆ హీరోయిన్ హీరో వస్తారు, జస్ట్ కలర్ మాత్రం డిఫరెంట్ గా పెడతారు. అవి ఐ డోంట్ నో. నిజం చెప్పాలంటే ఈ వీళ్ళెవరూ కూడా కావ్య మీమాంస చదివి ఉన్న వాళ్ళు అని నేను అనుకోవట్లేదు. కానీ వాళ్ళు మామూలుగా ఏమంటారంటే సంవాదాస్తు భవంత్యేవ అంటాడు ఆనందవర్ధనుడు. అంటే ఈ ఐడియాస్ కామన్ గా వస్తూ ఉంటాయి. ఒక్క మనిషికి వచ్చిన ఐడియా ఇంకోళ్ళకి రాదు అనడానికి లేదు. సత్వ రజస్తమో గుణాత్మకమైన ఈ ప్రకృతిలో ఒకరిలాగా మరొకళ్ళు ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఓన్లీ హీరో హీరోయిన్ డ్రెస్ డిఫరెంట్ వేస్తారు, కానీ అదే డిజైన్ ఉంటుంది, అదే మోడల్ ఉంటుంది. దిస్ ఇస్ ద అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే నాకు తోచింది ఏమిటంటే అందరికీ అదే ఉంటుంది, అది ఒక అందం ఉంటుంది. మామూలుగా మనకి ఈ మన యూనిఫామ్ అంటాము, డాన్స్ ట్రూప్లలో అలాగే ఉంటుంది. మీరు అదేమిటో దాండి ఎనీథింగ్ యూ టేక్, రీసెంట్ ఆ బతుకమ్మలకు కూడా చూడండి, ఓ యూనిఫామ్ లాగా అంటే దానిలో ఒక అందం ఉంది, ఒక గుంపు లాగా. ఇప్పుడు దీంతో మనకి ఏం తెలిసింది, వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళారు అలాంటి వేషధారణలోనే అక్కడ యువతి యువకులు ఉన్నారు. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. యూ కెన్ గో, యూ కెన్ గో టు యువర్ ఇమాజినరీ వరల్డ్ అనమాట. అదే విధంగా మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళారు, ఇక్కడిలాగే వేశారు. అయితే ఈ సందర్భంలో ఆయన కొంచెం చమత్కరిస్తాడనమాట. ఎలా ఉన్నారు, అక్కడ ఏదో ముక్కుతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాలుక తిప్పేసి మాట్లాడుతూ ఉంటారు, చాలా గమ్మత్తుగా ఉంటుంది అని అంటాడనమాట. అంటే అక్కడ రాజశేఖరుడు ఏమేమి అబ్జర్వ్ చేశాడంటే వేషధారణ అబ్జర్వ్ చేశాడు. మనకి దాక్షిణాత్యులు అన్నప్పుడు కేరళ మట్టుగా టచ్ చేశాడు, మన ఆంధ్రలో ఆంధ్ర అనేది చెప్పలేదన్నమాట. కేరళ వాళ్ళ వేషధారణ భలే చెప్తాడు. మళ్ళీ అక్కడ ఏదో గుజరాత్, అక్కడ ఎక్కడో అస్సాం అక్కడ వాళ్ళు బాహుమూలలు కనబడేది అంటే స్లీవ్లెస్ గార్మెంట్స్ చేశాడు అని కూడా చెప్తాడు. అంటే కొన్ని చోట్ల మన సౌత్ లో ఇప్పుడు వచ్చింది ఫ్యాషన్, కానీ నార్త్ లో మనకు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ముందు నుంచి అలా వేసుకునేవాళ్ళు అనమాట. అందువల్ల ఇక్కడ మామూలుగా జస్ట్ మీకు ఊరికే ఆ జ- ఒక రెండు మాత్రం చెప్తాను, అన్ని చెప్పడానికి కాదు. ఇక్కడ చాలా ముద్దుగా చెప్తాడు ఆయన. ఇక్కడ ఏం చెప్తాడంటే ఊరికే ప్రాచీ దిశలో అంగ వంగ సింహ బ్రహ్మ టిబెట్ ఎట్సెట్రా ఇవన్నీ వస్తాయి అక్కడ. ఓకే, అదివన్నీ కూడా ఇక్కడ చెప్పారనమాట. ఏదని బ్రహ్మదేశము, బర్మా దేశము, బంగాల్ దేశము అంటే మనకి అంతే. అది కూడా తూర్పు దిక్కు అన్నాడు. అక్కడ ఏం చెప్తున్నారట అంటే వాళ్ళు ఎలా ఉన్నారట అంటే అగరు ధూపం సేవించుట చే అంటే వాళ్ళు కొంచెం ఆలివ్ గ్రీన్ కలర్ లో అంటే బ్లాక్ బ్యూటీస్ అంటాం, లిటిల్ బిట్ ఆ శ్యామవర్ణం అంటాం చూడండి, ఆలివ్ గ్రీన్.
ఆ వర్ణంలో ఉండి, కానీ ఏంటంటే గౌడాంగనలు, గౌడ అంటే బెంగాలీ, అంటే మరీ ఫెయిర్ గా కాకుండా కొంచెం ఆ కలర్ కొంచెం అలా ఉంది. అది కూడా ఏంటంటున్నాడు, అగరు ధూపం సేవించుటచే అంటే నిరంతరం, మరి బహుశా ఈ అగరబత్తులు వాడే సం- సంస్కృతి అక్కడ ఏమైనా ఉందేమో. వాళ్ళు ఇంకా ఏమిటి అంటే చాలా ఈ ఆ, నా- ఆ, హారాలు, మన చాలా వేలాడేటువంటి హారాలు వేసుకోవడమును. తర్వాత చూడండి, మీరు బెంగాలీ మూవీస్ కానీ బెంగాలీ నావెల్స్ కానీ చదివినట్టయితే, ఈ చూడము అంటే ఇదన్నమాట. చూడమని అంటారు కదా, దీన్ని చుంబించే అంటాడు, దీన్ని ముద్దాడే మేలి ముసుగు ఉన్నటువంటి అని వర్ణిస్తాడు. అంటే బెంగాల్లో ఇప్పుడు కంప్లీట్ ఇటు వచ్చినాక వేరు, కానీ ఇప్పటికే ట్రెడిషనల్ వాళ్ళకి చూసినట్టయితే ఇలా మేలి ముసుగు వేసుకుని ఉంటారు. తర్వాత మనము శరత్ నావెల్స్ అవి చదివినట్టయితే ఇలా పాదధూళి తీసుకుని ఇలా సీమంతంలో ధరించారు అని కూడా ఇస్తారనమాట. అలా ఉంది అంటారు. అది వాళ్ళందరూ గౌడాంగనలు ఉంటే అక్కడ అక్కడ వాళ్ళు బెంగాలీ వాళ్ళు అంటాడు. ఆ తర్వాత ఇంకో చోట ఏమంటాడు, పాంచాల అని అంటాడు అనమాట. పాంచాల దేశం ఎక్కడ అంటే ఆల్మోస్ట్ మనకి నార్త్ కు వచ్చేసింది అని చెప్తున్నాడు. పాంచాల, శూరసేన, హస్తినాపుర, కాశ్మీర, వాహిక, బాహ్లిక ఎట్సెట్రా. గౌర్ వాహిక హాని కావ్య ప్రకాశంలో చదువుకున్నారు. ఆ వాహిక బాహ్లిక రెండు కూడా అక్కడక్కడే ఆ పంజాబ్ దగ్గరి ప్రాంతాలే అన్నమాట. అక్కడ వెళ్ళారు. వెళితే అక్కడ ఎలా ఉన్నారట వాళ్ళంటే, ఎంత బాగా చెప్తున్నారంటే, ఆ మన పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి, ఏంటి హ్యాంగింగ్స్, తాటంకాలు అంటే మనకు ఆ తాటంకాలు అంటే యాక్చువల్ గా తాటాకు డిజైన్లు అని చెప్తారు. అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆ చెవుల కమ్మలు. అది ఎలా అంటే ఎట్లా ఉంటుందట అంటే, అవి అలా ఊగుతున్నాయి. ఊగుతూ ఉంటే ఆ రాళ్ల యొక్క ఆ మెరుపులు ఏదైతే ఉంటాయో, రాళ్ల కాంతి చెక్కిళ్ళ మీద పడి ఉంది అనమాట. అందువల్ల ఎట్లా ఉంది అట అంటే, ఎంత బాగా చెప్తున్నాడు, కదలికచే తరంగములు కలిగినట్లు కనబడుచున్న చెక్కిళ్ళు గలది. అంటే ఏదో ఒక వేవ్స్, మనం ఇప్పటికీ చూస్తాం కదా పిక్చర్స్ లో, కావాలని ఫోకస్ చేస్తారు లైటింగ్ పెట్టి. మనం మామూలుగా కూడా ఎక్కడైనా చూస్తే డైమండ్స్, ఈవెన్ ఈవెన్ ఆర్టిఫిషియల్ స్టోన్స్ కూడా మంచి రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి బుగ్గల మీద, రంగురంగుల స్టోన్స్ ఉంటే, కెంపులు ఎమరాల్డ్స్ అట్లా. అప్పుడు అవి కూడా కలర్ఫుల్ గా ఉంటాయి, అలా ఉండడము. తర్వాత ఇంకా ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడండి వాళ్ళది ఎట్లా ఉందట అంటే, వాళ్ళ దీనిలో ఆ, నాభి వరకు వేలాడే హారం, ముత్యాల హారం. మనకు తర్వాత తర్వాత వచ్చింది, ఆ మధ్యన మూవీస్ లో కూడా వచ్చేది, పెద్ద ఇక్కడ కింద దాకా బొడ్డు దాకా వేలాడే హారాలు. అంటే అది ఇక్కడ లేదు మనకి, అంటే సౌత్ లో లేదు, కానీ నార్త్ లో చాలా ఉండింది అలాగే. తర్వాత అది కూడా ఏం చెప్తున్నాడు, అక్కడ కాన్యకుబ్జ స్త్రీల వేషము చాలా బాగుంది అని చెప్పాడు. అదే విధంగా ఏం చేశాడు ఇంకా, ఇక్కడ ఆ అవంతి, అవంతి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి, మధ్యప్రదేశ్కి వస్తాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు అని అది కూడా చెప్తాడనమాట. ఏమని వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, మామూలుగా ఇక్కడ అంతగా చాలా ఆ, వర్ణించలేదు. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి కేరళ దాని నుంచి ఏదైతే దాక్షిణాత్యులు ఎలా ఉంది అంటే, కుదుళ్ళ నుంచి తిప్పి కట్టబడిన కుంతలాలు, అంటే బాగా ముడులు గట్టిగా వేసుకుంటారు వాళ్ళు కేరళ వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడనేమో భుజం కింద కోకముడి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మీకు మనకు తెలిసిందే కదా కేరళ అటైర్ అంటే ట్రెడిషన్. ఈ విధంగా ఇతను ఏం చేస్తాడు అంటే, అన్ని చెబుతూ వాళ్ళు మాట్లాడే మాటలు వాటిని గురించి కూడా వర్ణిస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడు, వృత్తి మాట్లాడతాడు, ప్రవృత్తి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మాట్లాడడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఆ దానివల్ల ఈయనకి ఓహో, ఇంత నాలెడ్జ్ ఉంది అంటే, ఇన్ని వైపులా తిరిగాడు. ఇలా అంటే ఇక్కడ ఏం చేశాడు, వేషము, భాష, భూషణాలు అన్నింటినీ కూర్చి కూడా మన రాజశేఖరుడు దానిలో ఆ, ప్రస్తుతించాడనమాట, ప్రస్తావించాడు. అందువల్ల ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు, ఇప్పుడు ఏంటి మనకి అంటే, ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, నిజం చెప్పాలంటే ఇదంతా ఎందుకు వర్ణించాడు అంటే, ముందు ముందు చెప్పబోతాడు ఏమిటి అంటే, అది కూడా మనకి జస్ట్ యూనో జస్ట్ పవర్ పాయింట్ ఒక దగ్గర చెప్పాను. నిజం చెప్పాలంటే ఈయన 18 అధ్యాయాలు, అధ్యాయాల్లో చర్చించబడిన విషయాలు కూడా మనం చెప్పుకున్నట్టు అయితే, ఫస్ట్ 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాల్లో మొదటిది ఏం చేశాడు, శాస్త్ర సంగ్రహ అన్నాడు. అంటే అసలు కావ్య మీమాంసంలో నేనేం చెప్పబోతున్నాను,
అసలు ఎందుకు ఈ కావ్య మీమాంస తీసుకున్నాను అని నేను చాలా విషయాలు చెప్పాను ఇందులో. ఎందుచేతనంటే అసలు దీని పేరే కావ్య మీమాంస. ఇది నిజం చెప్పాలంటే వాక్ యొక్క దాని యొక్క విశ్లేషణాత్మకంగా ఉంది. మీమాంస అంటే విచారం, విచారం అంటే అనాలిసిస్, క్రిటికల్ అనాలిసిస్. కాబట్టి నేను అది చెప్పబోతున్నాను అనేది మొదటి దానిలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత అంతతోటి ఊరుకోకుండా దానిలో ఏం చేశాడు, శాస్త్ర నిర్దేశ అన్నాడు. శాస్త్ర నిర్దేశం అంటే ఇది యాక్చువల్ గా అతనే మన అదేంటి గురువు గారే చెప్పారు. ఏమిటి అంటే ఇది అర్థశాస్త్రము మన వాత్స్యాయనుడు కామసూత్రం స్టైల్లో సాగిపోతుంది అన్నారు. నిజంగా అట్లాగే సాగిపోతుంది. ఎందుకంటే తస్యాయం అధికరణ ప్రకరణ సముద్దేశ అని కౌటిల్యుడు చెప్తాడు. అదే విధంగా వామనుడు కూడా తన సారీ తన వాత్స్యాయన కామసూత్రం దానిలో కూడా ఆయన ఏం చేస్తాడు, కామసూత్రంలో అలాగే చెప్తాడు. అందువల్ల ఆ పద్ధతిని నా ఫాలో అయ్యాడు అని చెప్పేసి రామచంద్రుడు గారు తన దీనిలో వ్యాఖ్యానంలో వివరణ ఉంటుంది ప్రతి దానికి కూడా, అందులో చెప్పారనమాట. కాబట్టి ఏంటి, ఆయన ఏదైతే స్టైల్ ఉందో శాస్త్ర నిర్దేశం అంటే ఏం చేశాడు, మొట్టమొదటగా అసలు ఏంటి విషయం ఏమిటి, అసలు నిజంగా మనకు కావాల్సింది అసలైన విషయం ఏమిటి అని చెప్పేసి ఆ డిస్కస్ చేశాడనమాట. అలా డిస్కస్ చేయడం వల్ల అసలు ఎందుకు ఇది రాయాల్సి వచ్చింది, ఇదంతా ఎందుకు అవసరమైంది అని ఇక్కడ కావ్య మీమాంస అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత శాస్త్ర నిర్దేశంలో నిజం చెప్పాలంటే ఆయన అసలు అందులోనూ తన ఒపీనియన్ అంటూ ఎక్కడ చాలా సింపుల్ గా చెప్తాడు. అంటే నేను చెప్పాను కదా, ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది నాకు. అందువల్ల ఏం చెప్తాడు, ఏదైతే అనూచానంగా అంటాం మనం సంప్రదాయం ప్రకారం, ఏదైతే ఒక మన ఎనిమరేషన్ ఆఫ్ సైన్సెస్ అంటాం కదా, విద్యల సంఖ్యను గురించి ఏవైతే అన్య మతాలు అంటే పూర్వాచార్యుల యొక్క ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కోట్ చేస్తాడు. కోట్ చేయడానికి డిఫరెంట్, ఇప్పుడు కౌటిల్యుడిది అని చెప్పకుండా మామూలుగా అందులోంచి తీసుకుంటాడు, ఇంకో దానిలో తీసుకుంటాడు. అది తీసుకుని విద్యల సంఖ్య చెప్తాడు. విద్యల సంఖ్య ఎంత అని మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ విద్యల సంఖ్య ఆల్రెడీ ఇది ఉందో దాన్ని ఇతడు చెప్తాడు. అది ఇప్పుడు మామూలుగా 14 చతుర్దశ విద్యలని ఇప్పుడు మన నైషధీయ చరిత్రలో కూడా చెప్పారు. 14 అంటారు, 18 అంటారు, అలా చెప్తారు. అది ఇతను వాటిని అంగీకరిస్తాడు. అండ్ పౌరుషేయం అంటే ఏంటి, అపౌరుషేయం అంటే ఏమిటి అంటే వేదిక లిటరేచర్ ఏమో అపౌరుషేయము, మామూలుగా లౌకికమైన వాంగ్మయము పౌరుషేయం, ఇలా చెప్తాడు. చెప్పిన తర్వాత ఏదైతే కౌటిల్యుడు చెప్పింది ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఇస్ తీసుకుంటాడు. అన్వేక్షికి త్రయీ వార్త అని ఏదైతే ఉందో అది మనము కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మామూలుగా ఎవరైతే ఇది వింటున్నారో లేదా వినబోతున్నారో వాళ్ళు కావాలంటే అర్థశాస్త్ర లెక్చర్స్ లో కూడా ఇది మీకు ఉన్మీలనంలో దొరుకుతుంది, అది వినొచ్చు అక్కడ. ఆ శాస్త్రం మళ్ళీ ఆ శాస్త్రాలు లేని మనిషిని ఇక్కడ అక్కర్లేదు. అయితే అలా మనం తీసుకున్న తర్వాత ఏమంటాడు, ఏ విధంగా అయితే ధర్మేచార్థేచ అంటూ చెప్పి అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి అని మహాభారతం గురించి చెప్తూ ఆ ఇది పంచమ వేదం అంటారు. ఏది మహాభారతంలో అది పంచమ వేదం అని అక్కడెలా చెప్పుకున్నారు, ఇక్కడే చేస్తాడు ఈయన. అన్వీక్షికి అంటే మనం తత్వశాస్త్రం, త్రయి అంటే 3 వేదాలు, వార్త అంటే మనకి అది వాణిజ్య శాస్త్రం. ఓకే, వాణిజ్యము వ్యవసాయం అన్నీ కలిపి. అయిన తర్వాత దండనీతి, దండనీతి అంటే అడ్మినిస్ట్రేషన్, లా అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే మొత్తం పైన అన్ని కూడా వచ్చాయి. అంటే మనకు చతుర్వర్ణాలకు సంబంధించినటువంటి విద్యలన్నీ వీటిలో అంతర్గతమై ఉన్నాయి. ఇవి లౌకిక జీవన విధానానికి అవసరమైనవి. ఓకే, అది డన్. అయిన తర్వాత ఏమంటాడు, నిజంగా కూడా ఒకసారి మీరు రాజశేఖరుడి ఆ, మనస్సులోకి వెళ్ళి ఆలోచించండి. ఆయన ఏమంటాడు, పంచమి సాహిత్య విద్య అంటాడు. సాహిత్య విద్య ఐదవది అంటే దీనివల్ల మనకు ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, కొంతమంది అంటారు కావ్యాలాపంశ వర్జయేది అంటారు, కానీ ఉత్తముల కాలము కావ్యాలాప వినోదంతో గడుస్తుంది అంటారు. అంటే విచ్ ఇస్ కరెక్ట్ అంటే, కావ్యాలు కావ్యాలు ఎలా ఉండాలి, ఎలాంటి కావ్యాలు చదవాలనేది వేరు.
అందులోని ఇప్పుడు కావ్యమీమాంసకారుడు మనకు చెప్తున్నది ఏంటంటే అసలు కావ్యం అంటే ఎలా ఉండాలి, కవి అంటే ఎలా ఉండాలి, కావ్యము ఒక విద్యలాగా ఎలా పనికి రావాలని చెప్పబోతున్నాడు. అందువల్ల ఏం చేశాడు ఈయన, సాహిత్యం అనేది టైం పాస్ బఠానీ కాదు, సాహిత్య విద్య, పంచమి విద్య, సాహిత్య విద్య అది. విద్య అంటే ఏమిటి? విద్యతే అనయా ఇది విద్య. దేని వల్ల జ్ఞానం వస్తుందో, దేని వల్ల ఎగ్జిస్టెన్స్ ఉంటుందో, ఆ విద్ అనే ధాతువు నాలుగిట్లో ప్రయోగిస్తారు. ఆ విధంగా పనికొచ్చేది విద్య. అంతేకాని అర్థము లేని విద్య వ్యర్థము అంటాం చూడండి. అర్థం అంటే పరమార్థము, దానిలో ఒక మెసేజ్ లేకపోతే అది మనము ఏదో కచ్చటతప అంటే కూడా దానికి అర్థం ఉంది. మనం కచ్చటతప గజటతప అంటే కూడా అర్థం లేదనుకుంటున్నాము, కానీ అవేమిటి? ఒక సాంకేతిక అక్షరాలు అన్నమాట. కాబట్టి నిజం చెప్పాలంటే వాంగ్మయంలో అసలు నిరుపయోగమైన అక్షరం లేదు. అమంత్రం అక్షరం నాస్తి అని ఉంది కదా. నాస్తి మూల మనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అని మన మన ప్రాచీన ఆచార్యుల సిద్ధాంతం ప్రకారము అసలు విలువ లేనటువంటి అక్షరం అనేది లేదు. అంటే మంత్ర శక్తి లేనటువంటి అక్షరమే లేదు. ఏ వేరు తీసుకున్నా, ఏ చెట్టు వేరు తీసుకున్నా, ఏ మొక్క వేరు తీసుకున్నా దానికి ఔషధ వేలములు ఉన్నాయి. ఔషధం అంటే ఏంటి? ఆ విషపు వేరైనా విషస్య విషం ఔషధం అని పనికొస్తుంది. కాబట్టి ఆ విషానికి విషము ఉండొచ్చును, విషానికి విరుగుడు ఉండొచ్చును. కాబట్టి అసలు ఔషధము కానటువంటి మొక్క వేరు లేదు. ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్లలో మీరు చూస్తే మనం రావని పారేసిన వాటన్నిటి ఔషధ విలువలు ఇప్పుడు చెప్తున్నారు మనకి యూట్యూబ్లో. బాగా నాలెడ్జ్ ఒక రకంగా పాజిటివ్ గా ఉపయోగించుకుంటే అసలు యూట్యూబ్ వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అదే విధంగా వీడు యూజ్లెస్ వాడు యూజ్లెస్ అంటాము. మూగవాడు పనికొస్తాడు, చెవిటివాడు పనికొస్తాడు, గుడ్డివాడు పనికొస్తాడు. అసలు పనికి మూడేళ్ల పిల్లవాడు ఉంటేనే మనకు అది ఆసరా అంటారు. కాబట్టి అయోగ్య పురుష నాస్తి, యూజ్లెస్ ఫెలో అంటూ ఎవడూ లేడు. యోజకస్తత్ర దుర్లభ. వాణ్ణి ఉపయోగించుకునే తెలివి ఉన్న మనిషి కావాలి, అంటే మనిషికి ఆ తెలివి కావాలి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సాహిత్యం అనేది ఏమిటి అంటే అదొక విద్య. దాని ద్వారా ఎంతో అవేర్నెస్, మనకు చెప్పాలంటే లోక జ్ఞానం అనేది కలిగేది. అసలు మనకు ఆ, తల్లిదండ్రి చెప్పేది కొంచెము, గురువులు చెప్పేది కొంచెము, ఈ వాంగ్మయము ద్వారా మనం ఎప్పుడైతే బడికి వెళతామో, బడిలో మనం చదువుకునేది వాంగ్మయమే కదా. మ్యాథమెటిక్స్ కూడా త్రూ వాంగ్మయమే, సైన్స్ కూడా త్రూ వాంగ్మయమే. ఎలా చెప్పాలి, పరీక్షణాలుగా ఎలా అమర్చాలి, అసలు ఏమిటి లెక్కల్లో ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆల్ దిస్ నీడ్స్. అందుకే కమ్యూనికేటివ్ స్కిల్ అని మనం చెప్పుకున్నాం. ఈ ప్రోగ్రామ్ కూడా కమ్యూనికేటివ్ స్కిల్స్ పర్పసే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గ్రూప్ డిస్కషన్స్ పోతున్నారు, చాలా మంది కమ్యూనికేటివ్ స్కిల్స్ లేకపోతున్నారు. సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. నీ సబార్డినేట్స్ కి, నీ కలీగ్స్ కి, నీ సుపీరియర్స్ కి అందరికీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి కమ్యూనికేషన్ వేర్ ఇట్ స్టాండ్స్ ఓన్లీ ఇన్ ద లాంగ్వేజ్. కాబట్టి వాంగ్మయం అసలు ప్రపంచమే వాంగ్మయం. లేకపోతే మీరు లేరు, నేను లేను, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. కాబట్టి వక్త శ్రోత చతుర్లభ అన్నారు కదా. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు సాహిత్య విద్య అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఎస్టాబ్లిష్ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ అన్న ఏమంటాడంటే ఒక మంచి శ్లోకం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అవును, నువ్వేంటయ్యా కొత్తగా చెప్పేది, మళ్ళీ చెప్పడానికి ఏముంది ఇందులో? ఆల్రెడీ 9వ శతాబ్దం వరకు బోలెడు పుస్తకాలు వచ్చినాయి. అసలు కావ్యమీమాంసకారుడు అవసరమా, లేదంటే శశిరేఖ అవసరమా? ఎవరేం అవసరం మనకి? ఎవరు అవసరం లేనే లేదు. మళ్ళీ మళ్ళీ చదువుకోవడం ఏమిటి అని గనక మనం అనుకుంటే, అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఒక మంచి శ్లోకం చెప్తాడు. యాదుగ్ధాపి నదుగ్ధేవ కవి దోగ్ధృభిరన్వహం హృదిన సన్నిధత్తాం సా సూక్తిధేను సరస్వతి. సూక్తిధేను సరస్వతి అనేది ఏదైతే ఉందో, వాంగ్మయం అనేది ఏదైతే ఉందో, అది సూక్తి అనే పాలనలా స్రవిస్తూనే ఉంటుంది. కా ధేనువు అని వాడాడు, మనం కామధేనువు అంటాము, ఇక్కడ సూక్తి ధేను అన్నాడు. కామధేను ఏం చేస్తుంది? ఇవాళ అయిపోయింది, నా దగ్గర ఇంకా పాలు లేవు, నాగదు అది. అడిగినవన్నీ ఇచ్చేస్తూనే ఉంటుంది, స్రవిస్తూనే ఉంటుంది. కాబట్టి
ఈ వాంగ్మయం అనే ఈ ధేనువు ఏదైతే ఉందో ఇది సూక్తి ధేనువు. సూక్తులను అంటే మంచి మాటలను, ఓకే, సూక్తులు అంటే సుభాషితాలు ఇట్లా అని కాదు, మంచి మాటలను మంచి విషయాలను స్రవిస్తూనే ఉంటుంది, స్రవిస్తూనే ఉంటుంది. యా దుగ్ధాపి, ఇప్పుడే కదా వాళ్ళు పితికి వెళ్ళారు, మళ్ళీ ఏమన్నా వస్తుందంటే అబ్బెబ్బే ఏం లేదు, దాన్ని నిరంతరం వస్తుంటారు, పితుక్కుంటారు, వెళ్ళిపోతుంటారు, మళ్ళీ అది ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదైతే ఒక కల్పవృక్షము కామధేనువులాగా ఉన్న ఈ వాంగ్మయం ఏదైతే ఉందో అది అసలు గో, గో అంటే గా అంటే వాక్ అనే అర్థం కూడా ఉంది నిజానికి. అందువల్ల ఇలాంటి వాంగ్మయం ఎంత తరచినా ఎంత తోడితే అంతుంది అని మనకు ఆ గోదావరి గట్టుంది పాటలో అంటారు. అంటే నిజంగా కూడా చూసే వ్యక్తిలో మనకి అందం ఎక్కడ ఉంటుంది? చూసే కళ్ళలో ఉంటుంది. అదే విధంగా సంపద ఎక్కడ ఉంటుంది? చూసే కళ్ళలో ఉంటుంది, భావించే మనసులో ఉంటుంది. అంతేగాని ఈ ప్రకృతిలో అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. అరే ఇందులో కొత్తగా ఏముంది అంటే నువ్వు చూస్తే ఉంది. ఆ కొత్తదనం అనేది వస్తువులో కాదు, నీ దృష్టిలో ఉంటుంది. నువ్వు చూసే చూపులో ఉంటుంది. దానిలో సౌందర్యం నీ దృష్టి, దానిలోని మాధుర్యం నీ దృష్టి. అంటే మన దృష్టి ఎప్పుడైతే ఒక అందువల్లనే ఒక విప్లవకారుడికి ఓ ఎర్రగా చూస్తే రక్తం కనబడుతుంది, ఒక రాగరంజిత హృదయం గల వాడికి ఆ ఎర్రటి పెదవులు గుర్తొస్తాయి. అంటే ఈ విధంగా మనము ఇట్ ఆల్ డిపెండ్స్. అందువల్లనే బుద్ధిస్టులు చివరికి ఏ వస్తువుది కూడా పర్మనెంట్ రూపం కాదని చెప్పారు. బికాస్ యాజ్ యూ టేక్, మనం ఎలా తీసుకుంటాం అలా. అందువల్ల ఈ వాంగ్మయం అనేది అనంతమైనది, అసలు అంతు లేనిది. కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి ఏం చేశాడు అంటే అసలు ఎలాంటి కావ్యం రావాలి ఈ విషయము భామవుడు డైరెక్ట్ చెప్తాడు. కావ్య మీమాంసకారుడు డైరెక్ట్ గా చెప్పాడు. ఎంత ముద్దుగా చెప్తాడో. ఏమంటాడంటే మూడు రకాల బుద్ధి ఉంటుంది మానవుల్లో. ఏమిటా బుద్ధి అంటే ఒకడేమో బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఏమిటి? సహజ ప్రతిభ ఉన్నవాడు, సహజంగా చాలా బుద్ధి మేధాశక్తి ఉన్నవాడు బుద్ధిమంతుడు. మరి రెండో వాడు ఉన్నాడు ఎవరయ్యా అంటే అతన్ని ఆహార్య బుద్ధి అన్నాడు సంస్కృతంలో. ఆహార్య బుద్ధి అంటే బుద్ధి లేకున్నా సరే కానీ తెచ్చుకుంటాడు, ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటాడు. ఆహార తీసుకోవడం, ఆహారం అంటే ఇంటేక్ అన్నమాట, తీసుకోవడం. దాన్ని మనము మామూలుగా ఏమంటాము? అందం ఉంటుంది అని ఉంటుంది. కానీ ఎక్కడన్నా మీరు టీవీ షోస్ కానీ మరొకటి కానీ సినిమాలు కానీ మేకప్ లేకుండా వస్తారా? ఎందుకు అంటే ఉన్నదాన్ని కొంచెం మెరుగులు దిద్దడం. అంటే నిజం చెప్పాలంటే మనం అనుకుంటాము జుట్టు లేని వాళ్ళకి జుట్టేస్తారు చూడండి, ఆ హెయిర్ ఏమంటారు కదా, హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇస్తారు. నల్లగా ఉన్న వాళ్ళకి కలర్ ఇస్తారు. ఇదంతా కూడా దిస్ ఇస్ కాల్డ్ మేకప్. కాబట్టి ఆహార్య బుద్ధి అన్నవాడు తనలో సహజమైన ప్రతిభ లేకపోయినా కూడా కొంచెం గురువుల దగ్గర వాళ్ళ మాటలు విని అభ్యాసం చేసుకుని అతను బుద్ధిని సంపాదించుకుంటాడు. చాలా సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే సహజంగా లేకపోయినప్పటికీ సంపాదించుకుంటాడు. ఇది మనము ఎక్కడ మనకి ఇది ఈ విషయం అవసరం అవుతుంది అంటే మీరు టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఒక మీరు ట్రైనర్ అవ్వచ్చు. ట్రైనీస్ ఉంటారు. ట్రైనీస్ లో ఒక క్విక్ గ్రాస్పింగ్ ఉంటుంది, మీరు చెప్పకుండా గ్రాస్ప్ చేస్తాడు. అదే ఇంకొకడేమో మీరు చెప్పిన దాన్ని చక్కగా పట్టుకుంటాడు. అందులో మీరు గనక నిజంగా లోకాన్ని అబ్జర్వ్ చేస్తే సహజ ప్రతిభావంతుడి కంటే కూడా ఈ కష్టపడి నేర్చుకున్నవాడు ఇంకా తొందరగా దూసుకెళ్ళిపోతాడు. ఎందుచేతనంటే వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. బికాస్ అమ్మమ్మో నేను నేర్చుకొని పెట్టుకోవాలి. సో వీడిది ఇవి ఎవరైతే బుద్ధిమంతుడు అన్నామో ఆ సహజమైన ప్రతిభ కూడా ఆ ల్యాంపును తుడుచుకున్నట్టుగా ఎప్పటికప్పుడు బ్రష్ అప్ చేసుకోవాలి, ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. మన రిఫ్రెష్, అందుకే రిఫ్రెషర్ కోర్స్ అంటారు. ఇప్పుడు లెక్చరర్స్ కి రిఫ్రెషర్ కోర్స్ అంటారు. అంటే చదివిందంతా మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఒకసారి ఇచ్చి క్లాసెస్ అటెండ్ కండి అని పెడుతుంటారు లెక్చరర్స్ కోసం. సో ఈ విధంగా మీరు బుద్ధి, ఆహార్య బుద్ధి అనేది కావ్యమీమాంస కర్త అయిన రాజశేఖరుడు చెప్పింది కేవలం సంస్కృతానికి అన్వయిస్తుందా, తెలుగుకి అన్వయిస్తుందా, వాంగ్మయానికేనా అంటే కాదు. ఇది ప్రపంచంలో మానవ జాతే కాదు. ఇప్పుడు మీ మధ్యకాలంలో డాగ్ స్క్వాడ్ ఎట్లా చూపిస్తున్నారు ట్రైనింగ్ అదంతా. కాబట్టి అంటే ప్రతిదానికి కూడా సహజమైన ప్రతిభ బుద్ధితో పాటు ట్రైనింగ్ వల్ల కూడా లాభాలు ఉంటాయి అనే పెద్ద విషయాన్ని
కవి కాదలుచుకున్నవాడు అతనికి ఉండాల్సిన అర్హత మనం కొంతమందికి మనలో ఉంటుంది, అయ్యో నేను కవిత్వం రాయలేకపోతున్నాని అంటే దానికి మార్గం చూపిస్తున్నాడు. రాయగలిగిన వాడికి ఆశువుగా పదాలు వస్తాయి, రాసేస్తాడు, అయిపోతుంది. కానీ లేదు, నేను కూడా కవిని కావాలనుకుంటున్నాను, అయితే ఏం చెయ్యాలి, దానికి కావలసినటువంటి సామగ్రి ఏంటి, ప్రీ రిక్విజిట్ ఏమిటి అని చెప్తాడు. ఈ రెండు చెప్పి ఊరుకున్నాడా అంటే ఇంకొకటి చెప్తాడు, ఏమని, దుర్బుద్ధి అని చెప్తాడు. దుర్బుద్ధి అంటే ఏమిటి అంటే వాడు ఏం చెప్పినా పట్టించుకోడు అనమాట. దుర్మేధస్సు అని కూడా మనకు దానిలో వచ్చింది ఇంతకు ముందు. అంటే ఏం లేదు, వాడికి ఏంటంటే వాడికి తెలీదు, చెబితే వినడు, వినదలుచుకోడు, మూర్ఖత్వం అన్నమాట. నాకేం అక్కర్లేదు చెప్పినా కూడా. ఇప్పుడు మనం మామూలుగా మనం సంస్కృతం ఇవన్నీ చెప్తున్నాం, ఇది ఎంతమంది వింటారు, ఎంతమంది అర్థం చేసుకుంటారు అని అంటే రెండు రకాలు ఉంటారు. సహజ ప్రతిభావంతులు సహజంగానే వస్తారు, వింటారు. ఆర్య బుద్ధి అదే ఏమిటో ఉంది ఈ విషయం తెలుసుకుందాం అని వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఎవడికి కావాలి, మాకు వద్దే వద్దనుకుని ఎంత బాగున్నా అక్కర్లేదు అంటున్నారు కొందరు ఉంటారు. అంటే ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు, అది చూసుకోవాలి. వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటో అది కూడా చెప్తాడంటే దిస్ ఈజ్ ఎ బుక్, దిస్ ఈజ్ ఎ గైడ్ ఫర్ ద ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. సో ఎన్ని విధాలుగా ఏదైతే చెప్పబడిందో ఇలాంటి ఒకానొక ఉత్తమ గ్రంథం అనేది, ఇది కేవలము సంస్కృతం వాళ్ళకని గాని ప్రాకృతం వాళ్ళకని గాని కాదు, ఇది అందరికీ ఉపయుక్తమై ఇందులోని విషయం, ఇప్పుడు మీరు పుస్తకాలు చదవక్కర్లేదు, పరీక్ష రాయక్కర్లేదు, కానీ ఇందులో ఏదైతే ఆ, కబీర్ చెప్తాడు, సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్, సారు సారుకో గహిరహే థోథా దేయి ఉడాయ్ అంటాడు. సాధువు బుద్ధిమంతుడు ఎలా ఉండాలట అంటే చేటలాగా ఉండాలట. సూప్ అంటే చేట. అయితే చేట ఏ విధంగా చెరుగుతుందో, చెరిగి ఏం చేస్తుంది, సారు సారుకు గహిరహై, అది పొల్లునంతా చెరిగేస్తుంది, సారాన్ని లోపల పెట్టుకుంటుంది. ఈ విధంగా మంచివాడు అన్నవాడు 100 పేజీలు 1000 పేజీల పుస్తకంలో నుంచి మనం ఏం చేస్తాము, ఇంత దానిలో చెట్టుకు వెళ్ళి చూసి ఒక మంచి పండు నేర్పుకుంటాం. అదే విధంగా విషయం ఏదైతే ఉంటుందో సారరూపమైన విషయాన్ని తీసుకోవాలి. ఒకవేళ నిస్సారమైంది ఏదైనా అనుకోకుండా వస్తుంది, పల్లి తెచ్చుకుంటాం, ఆ పల్లి లోపలి గింజ కోసం ముందు పొట్టును మనకు ఒలుచుకునే శక్తి ఉండాలి, చిన్నపిల్లలకు మనమే ఒలిచి పెడతాం. అదే విధంగా అరటిపండు తొక్క తీయాలి, ఇక దానిమ్మ లాంటిది అయితే చెప్పని అక్కర్లేదు, కొబ్బరి బోండం గురించి అసలే చెప్పక్కర్లేదు. కాబట్టి ఏ విధంగా దానిలోని సారాన్ని అందుకుంటామో అదే విధంగా మనము ఇందులోని సారాన్ని తీసుకోవాలి అని చెప్పేసేసి అది ఆ, ఈ కావ్య మీమాంసకారుడు మనకు చెప్తాడనమాట. అందువల్ల ఇలాంటివి, ఇది మనము తెలుసుకుని మనము ఏదైతే చదువుకోవడం అనేది ఉంటుందో